నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఆగస్టు 12 నుండి 18న పార్లమెంట్ సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో 8 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కొత్తగా గౌహతిలో ఐఐఎం ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సిన పెండింగ్ లో ఉన్న పలు బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ది ఇండియన్ స్పోర్ట్స్ బిల్లు, ది మర్చెంట్ షిప్పింగ్ బిల్లులు లోక్సభ ఆమోదం పొందాల్సి ఉంది. ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సిపి బిల్లు, ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు లోక్సభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఆగస్టు 12 నుండి 18న పార్లమెంట్ సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో 8 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కొత్తగా గౌహతిలో ఐఐఎం ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సిన పెండింగ్ లో ఉన్న పలు బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ది ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ది మర్చెంట్ షిప్పింగ్ బిల్లులు లోక్సభ ఆమోదం పొందాల్సి ఉంది. ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సిపి బిల్లు, ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు లోక్సభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది.